మాకు ఒక్క పాపే ఉంది. మా ఆదాయం 8,00,000 లోపే ఉంది. మాకు స్కాలర్‌షిప్ కావాలి. ఏది మా పాప ఎడ్యుకేషన్ కోసం స్కాలర్‌షిప్ కావాలి అనుకునే పేరెంట్స్‌కి మంచి అవకాశం వచ్చిందండి. అంటే ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి అనేక స్కాలర్‌షిప్‌లు ఉన్నట్టే సింగిల్ గర్ల్ చైల్డ్ చదువుకోవాలి, ఎక్కడ చదువు ఆపకూడదు అని చెప్పి స్వయంగా సిబిఎస్ఈయే స్కాలర్‌షిప్ ఇస్తుందండి. ఇక సిబిఎస్ఈ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మన పాప కూడా సిబిఎస్ఈలో 10th చదువుతూ ఉండాలి, లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండాలి అన్నట్టు. మరి ఈ సిబిఎస్ఈలో 70% స్కోర్ చేసి ఉండాలండి. సిబిఎస్ఈ అంటే అందరూ అదే స్కోర్ చేసేస్తారు కదా, ఓకే ఎలిజిబుల్ అనుకోండి. ఇంకా కొన్ని చిన్నవి పెట్టారండి. అంటే 10th క్లాస్లో ట్యూషన్ ఫీజు 2,500 లోపు నెలకండి, కంగారు పడద్దు నెలకి. అలాగే ఇంటర్మీడియట్ అయితే కనుక 3,000 లోపు ఉండాలని. ఎన్ఆర్ఐలకు కూడా ఈ అవకాశం ఇచ్చారండి. ఎన్ఆర్ఐల ఫీజు అయితే అంటే నెలకి 6,000 లోపు ఫీజు పే చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక ₹1,000 నెలకండి. నెలకు 1000 అంటే సంవత్సరానికి 12,000. చిన్న మొత్తం ఏం కాదు. 10th ఇస్తారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇస్తారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఇస్తారు. అంటే రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే మామూలు వాళ్ళకు ఉంది, ఎన్ఆర్ఐలకు కూడా ఉంది. మరి మంచి అవకాశం కదా, వదులుకోవద్దు. October 30 లాస్ట్ డేట్ పెట్టారండి. cbse.gov.in అని కొట్టండి, లేకపోతే సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ అని గూగుల్లో కొట్టండి, వస్తుంది. అయినా మీకు ఎందుకు శ్రమ, నేను ఆ విషయం కూడా ఇక్కడ ఇచ్చేస్తానండి. అదే ఆ వివరాలు కూడా నేను ఇస్తాను. సో స్కాలర్షిప్లు ఏ వచ్చినా కానీ చెప్పుకుంటున్నాం కదండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. స్కాలర్షిప్ అనేది కేవలం డబ్బుల్లాగే చూడొద్దండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లల్లో. ఎందుకు? ఐఎమ్ సంథింగ్, నేను కూడా మెరిట్, నేను సిబిఎస్ఈ స్కాలర్షిప్ కొట్టాను అనేది ఏ కాన్ఫిడెన్స్ ఇస్తుందో చూడండి. భవిష్యత్తులో తేలిగ్గా ఇంజనీరో, డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్ అయిపోవడానికి ఇలాంటి కాన్ఫిడెన్స్ అవసరమండి. ఇప్పట్లోనే కొంత కాన్ఫిడెన్స్ పునాదులు కూడా పడాలి కదా. సో మరి ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్, ఆ ఒలింపియాడ్, ఈ ఒలింపియాడే క్రాక్ చేయక్కర్లేదు. స్కాలర్షిప్ ఎగ్జామ్ అంటే వీళ్ళు చిన్న ఎగ్జామ్ పెడతారులేండి, అది క్రాక్ చేసినా కూడా మంచిదే. ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే కదండి మన వాళ్ళకు కూడా, మన పిల్లలకి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో మరి మాకు ఆడపిల్ల లేదు అని వదిలేకుండా సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. అప్పటికీ తెలియదు అనుకుంటే ఒక లైక్ చేస్తే వీళ్ళే షేర్ చేస్తూ ఉంటారు. సో మరి మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, మీ ఫ్రెండ్స్ గ్రూపులు ఎలాగో ఉన్నాయి కదండి, అక్కడ షేర్ చేసినా కానీ వాళ్ళు ఉపయోగించుకుంటారండి. ఏ ఒక్క ఆడపిల్ల ఉపయోగించుకొని పైకి వచ్చినా, అంటే ఆడపిల్ల చదువుకుంటే కుటుంబమే కాదు సమాజమే బాగుంటుంది అంటాం కదా. సో మరి మన సమాజం బాగుండటానికి మన షేర్ ఉపయోగపడుతుందండి. నా పని అయిపోయింది, మీ పనే మిగిలింది, అదేనండి. షేర్ చేయండి. ఇలాంటివన్నీ చెప్పుకుందాం, ఫాలో అవుతూ ఉండండి. మీరు ఫాలో అవుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.